తల్లి గర్భంలో ఒక పిండం 3 నెలలు 4 నెలలు పిండం తయారైన తర్వాత మీరు దేవుడిని నమ్మేవాళ్ళైతే ఆత్మలోకం శివుని దగ్గర ఉంటే శివుని దగ్గర నుంచి ఆత్మ ద్వారా పిండంలో ప్రవేశించి 9 నెలలు ఎండిన తర్వాత బయటకు వస్తాం. భూమి మీదకి వచ్చిన తర్వాత మనం అనుకుంటాం ఇది మన జన్మనిచ్చిన తల్లి తండ్రి మన కుటుంబం మన ఇల్లు అని. మీరు దేవుడిని నమ్మినవాడు ఆత్మలోకాన్ని నమ్మినవాడు అయితే మీరు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీ కుటుంబం కాదు, మీరు జన్మించిన ఇల్లు మీ కుటుంబం కాదు. శివలోకం మీ శివనే ఆత్మలోకం మీ కుటుంబం, అదే మీ ఇల్లు. మళ్ళీ మీరు అక్కడికే చేరాలి. తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత 6 అడుగు శరీరాన్ని సంతరించుకున్నా, రామారావు నాగేశ్వరరావు పేర్లు పెట్టుకున్నా, బీకాం బిఏ ఇంజనీర్ డాక్టర్ డిగ్రీలు సంపాదించిన, భూములు భవనాలు బిల్డింగ్లు ఏది సంపాదించినా, పేరు ప్రతిష్టలు కీర్తి ఏది సంపాదించినా కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే మీకు అన్ని వచ్చాయి. వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఏది మీ సొంతం కాదు, సంపాదించిన ఆస్తులు మీ సొంతం కాదు, పేరు ప్రతిష్టలు మీ సొంతం కాదు, ఒంటి మీద ఉన్న నగలు కానీ బట్టలు కానీ ఏది మీ సొంతం కాదు. ఎప్పుడైతే మీ ఊపిరి ఆగిపోయిందో మీ థంబ్ ఇంప్రెషన్ పడదు, ఏటీఎం కార్డు పనిచేయదు, మీ పేరు అక్కడ ఆగిపోయింది. చనిపోయిన తర్వాత ఇదొక శవం. సుబ్బారావు గారు అని ఎవడో పెరడం, ఇక డాక్టర్ అని ఎవడో పెరడం, అక్కడ పడేసుకుంటే ఒక శవం. కాబట్టి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలా, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం. మళ్ళీ నీ పుట్టింటికి వెళ్తావు, ఏది సంపాదించినా ఇక్కడి నుంచే సంపాదించావు కాబట్టి ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి. కాబట్టి దాన ధర్మాలు చేయటం కోసం ఎలాంటి సంస్థలో చేరి మీరు దాన ధర్మాలు చేయండి. ఏదయ్యా మీకు కూడా వస్తుంది అంటే, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటి జీవితం. ఈ జీవిత కాలంలో ఎవరైతే మీరు మంచి కార్యక్రమాలు చేశారో, పుణ్య కార్యక్రమాలు చేశారో, మీరు పోయేటప్పుడు ఆత్మతోటి ఆ పుణ్య ఖాతా మాత్రమే మీకు కూడా వస్తుంది. ఆసుపత్రి ఏవి రావు. గత జన్మలో చేసిన పాపాలు ఏమైనా ఉంటే ఈ జన్మలో మంచి కార్యక్రమాలు చేసి ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆ పాపాల ఖాతాను తగ్గించుకుని పుణ్య ఖాతా పెంచుకుని ఆ పుణ్య ఖాతాని కూడా తీసుకెళ్ళగలిగితే మరు జన్మలో మంచి జన్మ తీసుకోగలుగుతారు. కొంతమంది అంటారు ఆయన అబ్బాబాబు నాకేమి ఇచ్చాడని, దేవుడు నాకేమి ఇచ్చాడని. నీకేమిలా? అమ్మా బాబు కని పెంచారు, పెద్ద చేశారు, చదివించారు, విద్యాబుద్ధులు నేర్పారు, నీ ఎక్కడి మీద నేను బతకమన్నారు. దేవుడు నీకేమి ఇచ్చాడు అంటావు. మనస్సు అనే మేధస్సు అనే చిప్పుని నీ పొరలో పెట్టి పంపాడు, భూమి మీద వదిలాడు కదా, దాన్ని ఉపయోగించుకుంటే నీకు చేత కాలే. ఎవడన్నా దానధర్మాలు చేసుకుంటే ఇటు పిచ్చోడురా, వెనకాల కన్నబిడ్డలు కూడా వదిలేసేసి దానధర్మాలు చేస్తున్నాడు. నీకేమరా, నువ్వు ఇస్తావురా? అమ్మాబాబు సంపాదించి ఇచ్చారు కాబట్టి ఇచ్చి పడేస్తావు. నా అమ్మాబాబు నాకేమలా, నీకు అన్ని అసలు నువ్వేం చేసావు సమాజానికి? నువ్వు వేసే చెప్పులు ఎవడో కనిపెడితే నువ్వు వేసుకుంటున్నావు. నువ్వు వేసుకున్న బట్ట ఎవడో కనిపెట్టాడు, నువ్వు పెట్టిన కళ్ళజోడు ఎవడో కనిపెట్టాడు, నువ్వు ఎంటుకలు ఎవడో కత్తిరినాక కత్తిరిని ఎవడో కనిపించాడు, నువ్వు వేసే నువ్వు బ్రతికి అన్ని వస్తువులు ఎవడో వాడు కనిపెట్టాడు, నీకు ఇచ్చాడు. నువ్వే వస్తువు కనిపెట్టావు, నువ్వెందుకు చేయలేవు? వాళ్ళ గుండు సూదు దగ్గర నుంచి విమానం రాకెట్ల వరకు అన్ని మానవుడే సృష్టించాడు. దేవుడు మనకేం సృష్టించవలా, పంచభూతాలు మాత్రమే ఇచ్చాడు. చెట్లు చేపలు నదులు పంచభూతాలు, భూమి ఆకాశం గాలి నీరు నిప్పు, ఈ 5 మాత్రమే ఇచ్చాడు. మిగతా సృష్టి అంతా కూడా మానవుడే చేశాడు. నువ్వు ఎందుకు సృష్టించుకోలేకపోతున్నావు? వీళ్ళ కదండి రవి గారు, ఆయన ఒక సృష్టికర్త, ఆయన ఒక కంపెనీ సృష్టించాడు. గుత్తిరాజు గారు ఉద్యోగం చేస్తూ స్పందన ఫౌండేషన్ సృష్టించాడు. అట్లాగే ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒకటి సృష్టించి సమాజాన్ని సేవ చేస్తున్నారు. నాకు ఎవడో ఏది ఇవ్వలేదు, దేవుడు ఏమి ఇవ్వలేదు అంటాడు. ఎవడో ఎందుకు ఇస్తాడు? నీ చిప్పును ఉపయోగించుకో. ఎవడైతే చిప్పుని మేధస్సు సరిగా ఉపయోగించుకోవట్లేదో, మన సెల్లో చిప్పుకి వైరస్ పడుతుందంటారే, ఆ వైరస్ అంటించుకుంటున్నాడు. ఏ వైరస్ అంటే కులం, గోత్రం, మతం, ఉన్న వర్గం, లేని వర్గం, ఈ అన్నిటిని కూడా చిప్పుకి అంటించుకుని కుసించుకుపోయి స్వార్థంతో బతుకుతున్నాడు. అందువల్ల నేను చెప్తాను, అటాచ్మెంట్ డిటాచ్మెంట్. మనం పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటాం, పెద్దవాళ్ళు అవుతాం,
పిల్లల్ని కంటాం, వాళ్ళని చదివిస్తాం. 45-50 సంవత్సరాల వరకు అటాచ్మెంట్ పెట్టుకోండి పిల్లల తల్లిదండ్రులతోటి, భార్యతోటి, పిల్లలతోటి. ఆ తర్వాత మాత్రం డిటాచ్మెంట్కి రావాలి. డిటాచ్మెంట్ అంటే తల్లిదండ్రులు తప్పదు, ఉన్నంతకాలం పోషించాలి. భార్యను తప్పదు, మనకి తోడు నీడ. తర్వాత కొడుకులు పెళ్లి చేశారు, పెద్దవాళ్ళు అయిపోయారు, వదిలేయండి. ఈ మైనార్టీ తీసేయండి, వాళ్ళ బరువు బాధకులు మీకు వద్దు. మనవాళ్ళు తీసేయండి, బుద్ధిమానవాళ్ళు తీసేయండి. అవన్నీ ఒక్కొక్కటి మీ మైండ్లో నుంచి ఎప్పుడైతే తీసేసుకుంటూ వచ్చారో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, బీపీ ఉండదు. అప్పుడు వరకు ఉన్న బీపీ మాయమైపోద్ది. అప్పటి వరకు ఉన్న షుగర్, హార్ట్ అన్నీ కూడా మాయమైపోతాయి. దానికి ఎగ్జాంపుల్ నేనే. 50 సంవత్సరాలు, సుమారు 58 సంవత్సరాలు వచ్చే వరకు రోజు 18 గంటలు కష్టపడ్డా, ఎడాపెడా సంపాదించా. అప్పుడు దాన ధర్మాలు చేయడం అంటే నా దగ్గర రావడానికి భయపడిపోయాడు. ఎవరికి ఇచ్చేవాడు కాదు, దేవుడి కార్యక్రమాలకు ఇచ్చేవాడు కాదు, రాజకీయ నాయకులకు ఇచ్చేవాడు కాదు, ఇలాంటి సేవా కార్యక్రమాలకు అయితే ఇచ్చేవాడు. కానీ ఆ తర్వాత నుంచి నా పిల్లలకు కావాల్సింది ఇచ్చేసాను, ఎవరికైనా సెటిల్మెంట్ చేసేసాను, రిటైర్మెంట్కి వచ్చాను. నా తల్లి కూడా ఈ మధ్య మరణించాను, ఆవిడ గురించి కూడా మర్చిపోయాను. ఒక నెల రోజులనే అయిపోయింది కార్యక్రమం. ఆవిడ పుట్టింటి ఆవిడ వెళ్ళిపోయింది. నా భార్య ఉంది కాబట్టి నా భార్యతో జీవితకాలం ఆవిడ కలిసి ఉండాలి కాబట్టి ఆవిడ చూసుకుంటాను. పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు వదిలేసాం. మనవాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళను, వాళ్ళు వస్తే నా దగ్గర రావాలి. వెళితే ఆప్యాయతలు పెరుగుతాయి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. వాళ్ళు నా కుటుంబం కాదు, ఎక్కడి నుంచో వచ్చాం. మనం చేసే యాత్ర ఎలాంటిదంటే 100 సంవత్సరాల జీవితమైన నాటకంలో మనం తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, అత్త, మామ అనే పాత్రధారులు మాత్రమే. ఒక నాటకంలో ఆ క్యారెక్టర్ పాత్ర అయిపోతే అంతటితో ముగించి వెళ్ళిపోతాడు. మనం కూడా అంతే. నాటకాలు వేసేటప్పుడు ఆ నాటకాలకు కావాల్సిన పాత్ర దగ్గర సామాన్లు అందించడానికి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. అంటే వేషాలు, కిరీటాలు, కర్రలు, సామాన్లు. అట్లాగే దేవుడు మీరు సృష్టించి భూమి మీద పంపిస్తే మీ పాత్ర అయిపోయిన తర్వాత అన్నీ లాగేసుకుంటారు. ఏది నీ దగ్గర రాదు, ఇంతో ఉండదు. అందువల్ల ఏంటంటే ఏది మనం సొంతం కానప్పుడు, ఇక్కడి నుంచి నువ్వు తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇచ్చేదాంట్లో నువ్వెందుకు బాధపడాలి? నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వట్లేదు కదా, ఇక్కడిదే కదా ఇస్తున్నావు, మరి ఎందుకు బాధపడాలి? అందువల్ల ఏంటంటే ఇస్తా ఉంటే వస్తూ ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఎలా వస్తుందా నీకంటే ఏమో ఓ 30 వేలు దానం చేస్తే 4 రోజులు 6 రోజులు నాకు ఏదో తిరిగి వస్తుంది. బాలకృష్ణ గారు చెప్పినాడు. మీరు సేవా కార్యక్రమంలో భాగం పట్టుకుని ఇస్తూ ఉండండి, వస్తూ ఉంటుంది. నాకేమి ఇచ్చాడు దేవుని నిందిస్తావు. నీవు ఉన్న చిప్పును ఉపయోగించుకోవడం జాతకాలే. నీ కిడ్నీ ఇస్తావా 50 లక్షలు ఇస్తావు. ఒక కన్ను ఇస్తావా 1,00,000 రూపాయలు ఇస్తావు. ఒక కారు ఇస్తావా ఇంకో 1,00,000 ఇస్తావు. నీ లివర్ ఇస్తావా ఇంకో 1,00,000 ఇస్తావు. ఇన్ని పార్ట్లు నీలో ఉన్నాయి. కొన్ని కోట్ల విలువైన ఆస్తి సంపద నీ దగ్గర ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం నీకు చేతకాట్లా, నీకు దమ్ము లేదు. దాన్ని ఉపయోగించుకోవడం చేతకాక ఎదిగేవాడిని చూసి ఓర్చుకోలేకపోవడం, ఇచ్చేవాడిని చూసి ఆడికేమీ లేదు తెలియదు అని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ కూడా స్వార్థ బుద్ధి, సంకుచిత బుద్ధి. అలాంటి వ్యక్తులకే బీపీలు వస్తాయి, షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. నాకు బీపీ ఉండేది బిజినెస్ చేసినప్పుడు. ఆ బిజినెస్లో చిట్ ఫండ్ కంపెనీ ఉండేది. దాంట్లో కష్టం కాకపోతే కొంచెం కష్టం అనిపించి బీపీ వచ్చేది. కంపెనీ తీసేసాం, వదిలేసాం, పోయింది టెన్షన్. ఇంకెందుకు అంతటో క్లోజ్. ఈ మధ్యకాలంలో కొంత ఏదో ఒక విషయం మీద షుగర్ వచ్చింది, ఒక మెడిసిన్ వాళ్ళ. ఈనాటికి 68 సంవత్సరాల వయసులో బీపీ వచ్చిపోయింది, షుగర్ వచ్చిపోయింది, ఒక ట్యాబ్లెట్ వాడకుండా. ఎందుకు పోయింది అంటే ఈ మనస్సు అనే చిక్కును పట్టిన వైరస్ తీసేయండి. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, బాబాయ్, కొడుకులు, అత్త, మామ అని వాటిని అంటించుకుని వాళ్ళ కష్ట సుఖాలు మీ దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఏమీ చేయకపోగా వాళ్ళ కష్టాలన్నీ మీవే. ఏమీ చేయకండి. కష్టాల్లో ఉంటే 50,000 దానం చేయరాడు కానీ అయిన వాళ్ళకి కూడా. కానీ వీటన్నిటిని బుర్రలు అంటించుకుంటారు. ఆ వైరస్ని తీసేయండి. మీ మనస్సు అనే చిక్కుకు పట్టుకున్న వైరస్ని వదిలేస్తే ఇప్పుడు వరకు ఉన్న షుగర్, బీపీలు కూడా వెళ్ళిపోతాయి. మీ మనసుకి ఏ టెన్షన్ లేకపోతే మీ జబ్బులు ఎందుకు వస్తాయి? తర్వాత
మనసే కదండి ఆలోచించేది, దానివల్ల జబ్బులు ఎందుకు వస్తాయంటారు. సైంటిఫిక్ ఇవాళ ప్రూవ్ అయింది ఏంటంటే మనసు ద్వారా ఆలోచన చేసే వాళ్ళకి జబ్బులు ఎక్కువ వస్తాయి. ఎలాగ వస్తాయంటే ఆలోచనలకి ఒక రూపం ఉంది. ఆ రూపం ఏంటంటే నీ కొడుకు బాగా చదవట్లే, అయ్యో నా కొడుకు బాగా చదవట్లేదు, లత్తగారు కొడుకు ఎంబీబీఎస్ చదివాడు అని చెప్పి మీరు టెన్షన్ పడతా ఉంటే ఆ టెన్షన్ నరాల్లో బ్లడ్లో ఎక్కడో ఒకసాట క్లాట్ అయిపోతుంది, అక్కడ క్లాట్ అవుతుంది. అట్లా కొంతమందికి ఇలా ఆలోచనలు పెరిగి రోజువారీ ఆలోచనతోటి బ్రెయిన్లో క్లాట్ అవుతుంది. ఈ బ్రెయిన్లో క్లాట్ అవడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. ఈ నరాల్లో మోకాళ్ళలో క్లాట్ అవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇలాంటి నొప్పులని రావడానికి కూడా ఏంటంటే మీరు చేసే అనవసరమైన ఆలోచనలు అన్నిటిని తప్పించుకోవాలంటే మనసును శుద్ధం చేసుకోండి. మనసును శుద్ధం చేసుకోవాలంటే సత్సంగాన్ని 10 మంది కలిసి మంచి మాటలు చెప్పే దగ్గర వెళ్ళండి, 10 మందితో కాలక్షేపం చేయండి.